కూడా దేవుడు అనుగ్రహించినటువంటి అమూల్యమైనటువంటి స్వరములను దేవుని సన్నిధిలో వినియోగిస్తూ సజీవ యాగముగా సంపూర్ణమైనటువంటి హృదయముతో సజీవుడైనటువంటి దేవుడిని ఆరాధించినప్పుడు ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు మన మధ్యకు దిగవచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి మన ప్రకారం ఏదో అనుకుంటారు అని అనాలోచన కలిగి ఉండకుండా ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు మన స్థితులపై ఆసీనుడయ్యే సమయముగా హృదయమందు విశ్వసిస్తూ ప్రతి నోరు కూడా ఆయన యొక్క నామాన్ని ఆరాధించాలి అని దేవుని యొక్క మనస్సు కోరుకుంటూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవుని బిడ్డలారా, మన యొక్క శక్తిని వినియోగిస్తూ ఆనందముతో సంతోషముతో ఆయన యొక్క నామాన్ని కనబడుతాం. ప్రతి ఒక్కరము కూడా ప్రతి స్వరము కూడా దేవుని సన్నిధిలో వినియోగించబడాలి. ప్రతి కర్మ కూడా ఆకాశం కంటే ఎత్తబడాలి. సాయంకాల నైవేద్యము అనే ఆయనకు ఆరాధనని అర్పించినప్పుడు ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు మన మధ్యకు దిగవచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి సంఘముగా కూడుకొని ఉన్న మనమందరము కూడా, సహవాసముగా కూడుకొని ఉన్న మనమందరము కూడా ఏక స్వరముతో ఏక మనస్సుతో ఆయన ఆరాధించినప్పుడు బలమైన దేవుడు మన మధ్యకు దిగవచ్చు వేళ ప్రతి హృదయము కూడా కదిలింపబడుతుంది. కాబట్టి మనమంటూ ఈ లోకంలో జీవిస్తున్న సమయంలో మన జీవితాల ద్వారా మనము ఏదైనా దేవాది దేవునికి ఇవ్వగలము అంటే హృదయపూర్వకముగా ఆయన యొక్క నామాన్ని ఆరాధించడమే. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిద్దాం. హృదయాంతరంగములలో నుండి దేవాది దేవుని ఆరాధన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో శ్రమల గుండా ఎన్నో ఇబ్బందుల గుండా ప్రయాణమవుతూ దేవుని సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నావేమో. ఈ సమయంలో దేవుని సన్నిధిలో నీ హృదయమును కృంభరించినప్పుడు నిశ్చయముగా నేను ఆరాధిస్తున్న దేవుడు మన హృదయ భారము యావత్తుని తొలగించువాడే ఉన్నాడు. కాబట్టి ప్రతి హృదయము కూడా దేవుని సన్నిధిలో కృంభరించబడాలి. ప్రతి మారు కూడా దేవుని యొక్క నామాన్ని కనపరచాలి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా గంభీరమైనటువంటి స్వరములతో ఘనమైన దేవుని ఆరాధించినప్పుడు బలమైన దేవుడు మన మధ్యకు దిగి వచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా హృదయపూర్వకంగా స్తుతిద్దాం. హృదయాంతరంగములలో నుండి వినయ మనస్కులమై యథార్థ హృదయముతో దేవుని ఆరాధించినప్పుడు బలవంతుడై ఉన్నటువంటి దేవుడు తన యొక్క బలమైన ఆత్మతో మనల్ని నింపువాడై ఉన్నాడు. ఎంతకాలము ఆయన యొక్క ఆత్మ లేని వారిగా ఉంటాము. ఆత్మ లేని వాడు నా వాడు కామని లేఖనము శ్రమిస్తుంది. కాబట్టి దేవాన్ని సన్నిధిలో నీ వైపు చూస్తూ ఉన్నానయ్యా. నీ యొక్క బలమైన ఆత్మతో నన్ను తాకయ్యా. నీ ఉన్నతమైన శక్తితో నన్ను ఆవరించయాని నిశ్చయముగా నోరు తెరిచి అడుగుదాం. ప్రతి ఒక్కరిని కూడా అడుగుదాం. ప్రియమైన దేవుని బిడ్డ, మనము నోరు తెరిచి అడిగినప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిశ్చయముగా మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించేవారై ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా బలమైన ఆత్మతో నింపబడాలి. ప్రతి ఒక్కరము కూడా హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఆకాశమందు సింహాసనాసీనుడైనటువంటి దేవుణ్ణి ప్రతి ఒక్కరము కూడా హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా కలిసి దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిద్దాం. ఒక్క నిమిషం మనముగా దేవునికి సమర్పించుకున్న ప్రియమైన సంగమా, ఇది దేవుడు అనుగ్రహిస్తున్న సమయముగా భావిస్తూ మన హృదయంలో ఉన్న నిట్టూర్పుల యావత్తును దేవుని సన్నిధిలో కృంగరించినప్పుడు మన హృదయ భారము యావత్తుని తొలగించేవాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఏ కష్టములో ఉండి దేవుని సన్నిధిలో అడుగు పెట్టి ఉన్నావు, ఏ కన్నీటి సమయంలో ప్రయాణం చేస్తూ దేవుని ఆలయంలో అడుగు పెట్టి ఉన్నావు, దేవాతి దేవుడు ఎరిగి ఉన్నారు. కాబట్టి యథార్థముగా కన్నీరు కారుస్తూ ఆయన సన్నిధిలో హృదయాన్ని కృంభరించుకున్నప్పుడు ప్రతి బంధకము నుండి విడిపిస్తారు దేవుడు. ప్రతి ఒక్క ఇబ్బందుల నుండి విడుదల తెచ్చేవాడు దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా హృదయపూర్వకముగా ఆరాధన జరుగుతూ ఉండగా మన పరిస్థితులన్నిటినీ బలిపీఠముగా ఆయన ముందర పెట్టినప్పుడు పరిశుద్ధ అగ్ని చేత మన యొక్క పరిస్థితులన్నిటినీ కూడా సవరించగలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుడు మన మధ్య ఉండి ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమును ఏకీభవిస్తారో, ఏక మనస్సుతో ఆరాధిస్తారో ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు ఆ స్థలములో ఉంటారని సెలవిస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో ఆత్మ సంచారం జరుగుతూ ఉండగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ ఉండగా బలమైనటువంటి అగ్ని చేత ప్రతి ఒక్కరము కూడా తాకబడి ఈ సమయంలో ప్రతి ఒక్కరము కూడా నోరు తెరిచి అడుగుదాం. నీ బలమైన శక్తితో నన్ను తాకయ్యా. ఎంతో కాలముగా నీ నుండి దూరమైపోయి ఉన్న
ఉన్నానయ్యా. నీ యొక్క పరిశుద్ధాగ్నితో నన్ను కాల్చయ్యా, నా హృదయములో నీ మంటను పుట్టించయ్యా అని అడుగుదాం. ప్రియమైన సంగమా, ఎంతకాలము దేవునికి దూరముగా ఉంటావు, ఆత్మీయతలో వేసారిపోయి ఉంటావు. దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, మీ హృదయములైతే నాకు సమీపముగా ఉన్నాయి కానీ మీరు నాకు బహు దూరముగా ఉన్నారు అని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవాతి దేవుడు మన మధ్య ఉండి ఉన్నారు. కాబట్టి మనమందరము కూడా హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందాం. ఒక్క నిమిషం మనకి మనముగా దేవాతి దేవునికి సంపూర్ణముగా సమర్పించుకుందాం. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రతి ఒక్కరు కూడా కలిసి పాడుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీకంటే నేను ఉంటానేసయ్యా, 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 నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీకంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీకంటే నేను ఉంటానేసయ్యా, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట
మనసారా రెండు చేతులు ఆకాశంతో ఎత్తుదాం. ఏక స్వరముతో ఆయన యొక్క నామాన్ని కనబరుద్దాం. మన కష్టాలను, మన ఇబ్బందులను కొద్ది సమయం ప్రక్కన పెట్టి మన జీవితాలను బాగు చేసే దేవాది దేవుని వైపు చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత కాలం ఇంకను ఆయన యొక్క ఆత్మ లేని వారుగా ఉంటాము. ఆయన మాట చాలు మన జీవితాలను మార్చడానికి, ఆయన యొక్క చల్లని చూపు చాలు మన జీవితాలు సురక్షితముగా ఉండటానికి, ఆయన తోడు చాలు మన బ్రతుకంతా ఆయనలో ఉండటానికి. అది ఎరిగి ఉన్న మనం అందరము కూడా హృదయపూర్వకముగా, మనఃపూర్వకముగా
మనస్కులమై యథార్థముగా పలుకుదామా? యథార్థమైన హృదయంతో పలుకుదామా? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవు నా వెంట ఉంటే చాలు యేసయ్యా అని హృదయపూర్వకంగా పలుకుదామా? అనుభవపూర్వకంగా పలుకుదామా? ఇంతకాలము ఎన్నో సమయాల్లో మనల్ని దేవాతి దేవుడు కాపాడి ఉన్నారు. మనకి ఈ రోజు ఇటువంటి గొప్ప స్థితిలో ఉండి ఉన్నాము అంటే అది దేవుని యొక్క మహాకృప ఉన్నది కదా. ఆ యొక్క కృపని జ్ఞాపకం చేసుకుందామా? మన శక్తి కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బలము కాదు దేవుని బిడ్డలారా. దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన యొక్క ప్రేమ మనకున్నది కాబట్టి ఈ రోజు మనం ఇటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నాము. మన ప్రతి పరిస్థితికి కారణభూతుడై ఉన్నటువంటి దేవుని ఆరాధన చేసుకుందాం. ఆయన యొక్క మాటయే మనల్ని నడిపిస్తూ ఉన్నది, ఆయన యొక్క చూపుయే మనల్ని నడిపిస్తూ ఉన్నది, ఆయన యొక్క తోడయే మనల్ని నడిపిస్తూ ఉన్నది. అది ఎరిగి ఉన్న మనం అందరము కూడా యథార్థవంతముగా ఆయన సన్నిధిలో ఆరాధించినప్పుడు బలమైన ఆత్మచేత మనల్ని తాకువారై ఉన్నారు, బలమైన అభిషేకము చేత మనల్ని నింపువారై ఉన్నారు. ఏ స్థితిలో ఉండి ఎటువంటి కట్ల చేత కట్టబడి ఉండి ఎప్పటికీ ఆయన సన్నిధిలో ఆయన యొక్క నామాన్ని గణపరిచినప్పుడు, అభిషేకము అనే కాడి మన మీద కోపమనిచ్చినప్పుడు ప్రతి విధమైనటువంటి బలహీనత కాడి కట్లన్నీ కూడా తెంచివేయగలిగినటువంటి శక్తులు మనం కలిగి ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ తెచ్చి ఆయన సన్నిధిలో మన యొక్క ప్రతి పాపములను బలిపీఠముగా కట్టినప్పుడు పరిశుద్ధ అగ్ని చేత కాల్చి పవిత్రునిగా మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్న మనమందరము కూడా యథార్థముగా ఒక్కసారి పలుకుదామా? ప్రతి ఒక్కరము కూడా యథార్థముగా పలుకుదాం. నీకు ఇలాలో ఏది లేదు అసాధ్యము, నీదు కృపతో నాకే నీవు సమానము. నీకు ఇలాలో ఏది లేదు అసాధ్యము, నీదు కృపతో నాకే నీవు సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అవును దేవా, ఎంతకాలం బ్రతుకుతామో, ఎన్ని దినాలు జీవిస్తామో మాకు తెలియదయ్యా. బ్రతికినంత కాలము, జీవించినంత కాలము దేవా నీతో కలిసి జీవించే కృప మాకు అనుగ్రహించటయ్యా. లేక మాటతో పలికే వారిగా కాకుండా క్రియలతో జీవించే వారిగా మా జీవితాలను మార్చటయ్యా. నిజముగా నీ తోడుని అనుభవించే వారిగా, నిజముగా నీ మాట చేత నడిపించబడే వారిగా, నిజముగా నీ చూపు ఛాయలో మేము జీవించే వారిగా ఉండినట్లు నీ సహాయమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. ఎందరైతే ప్రభువా వినయ మనస్కులై యథార్థమైన హృదయముతో నీవుంటే నాకు చాలు యేసయ్యా అని పలికి ఉన్నారో వారందరితో సదాకాలము నీవు తోడై ఉంటున్నందుకే నీకు స్తోత్రములు నాయనా. నీకే వందనాలు, నీకే స్తోత్రములు, నీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
తెలియజేసుకుంటున్నామయ్యా. శ్రేష్టమైన సమయంలోనికి వెళ్ళనట్టు ఉండగా నీవు వాడుకొనవచ్చున్న నీ పాత్రని బలమైన ఆత్మచేత అభిషేకిస్తున్నందుకే నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ సహాయముతో వాక్యము విడుదల గుచ్చు ఉంటూ ఉండగా బలహీనమైన హృదయాలను సైతం బలపరచగలిగినది నీ వాక్యమై ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క హృదయము కాల్చబడినట్టుగా ప్రతి బిడ్డ జీవితంలో నాయన కట్టబడి ఉన్న ప్రతి కట్టు తెచ్చబడినట్టుగా శక్తి కలిగిన జీవ వాక్యమును విడుదల చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అందుకోసమే నీ దాసుని అభిషేకిస్తున్నందుకు నీకు వందనాలు. వినుటకు సిద్ధమై ఉన్న ప్రతి బిడ్డను కూడా నీ ఆత్మచేత అభిషేకిస్తున్నందుకే సమస్తము కూడా నీ నామమునకు మహిమకరముగా మర్యాదకరముగా జరిగించుకొనుచున్నందుకే కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మా ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.